హలో హాయ్ అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి లో కాస్ట్‌లో ఒక మంచి ప్రాపర్టీ మెయిన్ బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి చాలా దగ్గరగా సేల్‌కొచ్చిందండి. సో, ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇది విజయవాడ ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయిన బీఆర్టీఎస్ రోడ్ అండి. సో, ఈ బీఆర్టీఎస్ రోడ్ నుంచి మెయిన్ బస్ స్టాండు, రైల్వే స్టేషను సుమారుగా 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. సో, మంచి ప్రైమ్ ఏరియా. సో, ఈ బీఆర్టీఎస్ రోడ్‌కి ఒకవైపు సత్యనారాయణపురం, ఇంకోవైపు దుర్గాపురం. ఇవి 2 కూడా మంచి ప్రైమ్ లొకాలిటీస్ అండి. సో, ఇలాంటి మంచి ప్రైమ్ లొకాలిటీలో ఈ బీఆర్టీఎస్ రోడ్ నుంచి మూడో ఇల్లు మనకి సేల్‌కొచ్చిందండి. సో, ఆ హౌస్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. చూస్తున్నారు కదా! ఇదంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అండి. సో, ఇలాంటి కమర్షియల్ లొకేషన్‌లో ఈ రోడ్డు నుంచి మూడో ఇల్లు మనకి సేల్‌కొచ్చిందనమాట. ఇండిపెండెంట్ హౌస్ అండి. సో, అది కూడా కేవలం 80 లక్షల రూపాయలకి. చూస్తున్నారు కదా! ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి. సో, మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో, సిటీ అన్ని ప్రైమ్ లొకేషన్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి సేల్‌కొచ్చిన హౌస్ అండి ఇది. సో, మొత్తం 101 గజాల్లో ఉండే హౌసు. సుమారుగా కొలతలు చూసుకుంటే 25, 37.5 కొలతల్లో ఉండే 101 గజాల తూర్పు ఫేసింగ్ హౌస్ అండి ఇది. 101 గజాల్లో ఉంటుంది. అయితే స్థలం రేటుగానే సేల్‌కొచ్చింది. ఇల్లు మాత్రం పాతిల్లే, ఆల్మోస్ట్ మీకు 20 ఇయర్స్ అబోవ్ అండి. అయితే స్ట్రక్చర్ పరంగా స్ట్రాంగ్‌గానే ఉంది. ప్రస్తుతానికి ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ నడకదారి గుండా మనం బీఆర్టీఎస్ రోడ్డుకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో, మెయిన్ రోడ్ ఏం కాదు, మనకి 6 అడుగుల సొంత దారి. ఈ సొంత దారి గుండా మనం బయటికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఈ సొంత దారిలో బీఆర్టీఎస్ రోడ్ నుంచి ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్ హౌస్ అండి. దీనికి బ్యాక్ సైడ్ కూడా రోడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు బండి వెళ్ళింది, ఆ రోడ్డు కూడా ఉందన్నమాట. ఇటు కూడా మనకి మూడో ఇల్లు వస్తుందండి. ఆ రోడ్డు కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది, పవర్ కనెక్షన్ కూడా ఉందండి. రన్నింగ్లో ఉన్న హౌసే ప్రస్తుతానికి. ఇందులో ఫ్యామిలీ కూడా ఉంటున్నారు. సో, ఈ ప్రాపర్టీ ఇప్పుడు మొత్తంగా మనకి స్థలం రేటు కింద 80 లక్షల రూపాయలకి సేల్‌కొచ్చిందండి. అలాగని రేట్ ఏమీ ఫైనల్ కాదు, రేటు మీరు మాట్లాడుకోవచ్చండి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది 14 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్లో కారు వెళ్ళిపోతుంది. సో, ఈ రోడ్డు కూడా మనకి డైరెక్ట్‌గా బీఆర్టీఎస్ రోడ్‌కి కనెక్టివిటీగానే ఉంటుంది. సో, ఈ రోడ్ నుంచి కూడా మూడో ఇల్లు అవుతుంది. బీఆర్టీఎస్ రోడ్ నుంచి కూడా మూడో ఇల్లేనండి. మధ్యలో ఉండే తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి ఇది. కొలతలు కూడా మంచి కొలతలో ఉన్నాయి కాబట్టి ఈ బిల్డింగ్‌ని పడగొట్టుకొని మళ్ళీ కట్టుకోవచ్చు. లేదా మీ బడ్జెట్ పరంగా దీన్ని కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. ఏదైనా చిన్న ఆఫీస్‌గా గానీ, గోడౌన్‌గా గానీ వాడుకోవడానికి కూడా బానే ఉంటుందండి. సో, ఒక్కసారి ఈ రోడ్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు కూడా కనెక్టివిటీ చూపిస్తాను. ఇక్కడ మీరు చూడవచ్చు, మధ్యలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది. మున్సిపల్ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉందండి. సో, డాబా పరంగా ఓల్డ్ బిల్డింగేనండి. అయితే చిన్న చిన్న రిపేర్ వర్కులు చేసుకొని ఇలా ఉంచుకోవచ్చు. లేదంటే గనక మొత్తం పడగొట్టుకొని కట్టుకోవడానికి కూడా బానే ఉంటుందండి. సో, చూస్తున్నారు కదా! సో, మంచి ప్రైమ్ లొకేషన్‌లో సేల్‌కొచ్చిన లో కాస్ట్ హౌస్ అండి. కేవలం 80 లక్షల రూపాయలకి సేల్‌కొచ్చింది. 101 గజాల్లో ఉంటుంది. సో, ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్‌లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము. సో, ఎవరైతే ఇలాంటి ప్రైమ్ లొకేషన్‌లో లో బడ్జెట్‌లో ఇల్లు కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి. ఎందుకంటే మీకు రిజిస్ట్రేషన్ పరంగా, డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్‌గా ఉందండి. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. సో, ఇదే ఏరియాలో పెద్ద రోడ్‌లో కావాలనుకుంటే 86 గజాల హౌసు, 2 అంతస్తుల బిల్డింగు, కింద పైన సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. అది మనకి 92 లక్షలకు ఉంది. లేదు కొంచెం పెద్ద బడ్జెట్‌లో తీసుకుంటారంటే మీకు 125 గజాల్లో కింద పైన డబుల్ బెడ్రూమ్ హౌస్ ఉంది. అది కూడా బీఆర్టీఎస్ రోడ్ నుంచి మూడో ఇల్లేనండి. అది మీకు 1,40 లక్షల రూపాయలకి సేల్‌కుంది. 92 లక్షల హౌస్‌కి ఇంటి ముందు రోడ్డు 20 అడుగుల రోడ్డు అనమాట. అది కూడా 2 రోడ్ల కార్నర్‌లో ఉండే బిల్డింగు. అదే 125 గజాల హౌస్ అయితే మీకు ఒక రోడ్డే ఉంటుంది. అయితే ఇంటి ముందు రోడ్డు 14 అడుగుల రోడ్డు కాబట్టి మీరు ఇంటి ముందు కారు వెళ్తుంది. సో, అది మనకి 1,40 లక్షల రూపాయలకి ఉన్నాయి. సో, ఈ విధంగా మనకి ఇక్కడ బడ్జెట్ అంతా కూడా హై బడ్జెట్‌లోనే ఉంటుంది. సో, ఈ ఏరియాలో ఇల్లు కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్‌లో వైరల్ అవుతుంది. మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్‌లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో, వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్‌కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోవాలి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి మరియు మీ వాట్సాప్ గ్రూప్‌లో కూడా షేర్ చేయండి. మీరు మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. వాటి లింక్స్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మీ ప్రాపర్టీని కూడా సేల్
చేస్తాము. లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలన్నా కూడా మేము బిల్డర్స్ని, ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము. కబోర్డ్స్ వర్క్, సీలింగ్ వర్క్, వుడ్ వర్క్, ఈ విధంగా అన్ని రకాల వర్క్ చేస్తాము. అదేవిధంగా ఫైనాన్స్ కావాలన్నా, బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాం. సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి. ప్రాపర్టీ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 500 రూపాయలు పే చేయాలి. ఒక ప్రాపర్టీ చూసినందుకు కాదు, మీకు 3 నెలల వరకు సర్వీస్ ఉంటుంది. ఈ 3 నెలల్లో మీరు ఏ ప్రాపర్టీ అయినా కూడా ఫైనలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా, ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ నోట్ చేసుకుని మా మొబైల్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.